అయితే ఇక్కడ విషయం ఏమిటంటే తనూజ, దివ్య ఇద్దరి వల్ల భరణి ఆట తగ్గిపోతోంది. తను ఎవరితో ఉన్నా తన ఆట ఏమీ డిస్టర్బ్ కాలేదని పైకి భరణి అంటున్నా తను కూడా ఎక్కడో కాన్ఫిడెన్స్ కోల్పోయాడని అనిపిస్తోంది. భరణి, తనూజ మధ్యలో దివ్య వచ్చి వాళ్ళని దూరం చేసింది. ఇప్పుడు దివ్య కూడా భరణిని అలా ఉండాలి, ఇలా ఉండాలి అని చెబుతోంది. ఈ భరణి ఫ్యామిలీ అనుబంధాల వల్ల ఆట మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. వైల్డ్ కార్డ్‌గా 5 స్టార్మ్‌తో వచ్చిన ఆయేషా అదే విషయాన్ని తనూజకి చెప్పగా భరణికి ఆ విషయం అర్థమైనట్టు వివరణ ఇచ్చింది. కానీ మళ్ళీ దివ్యతో ఎమోషనల్ బాండింగ్‌తో ఈ ముగ్గురు తమ బాండింగ్ బ్రేక్ చేసి ఆట మీద ఫోకస్ చేస్తే తప్ప హౌస్‌లో కొనసాగడం కష్టమని ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు. ఈ వారం ఆల్రెడీ దివ్య నామినేషన్స్‌లో ఉంది. రాముతో ఆమె డేంజర్ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. దివ్య హౌస్ నుంచి వెళ్తే భరణి ఆట మారే ఛాన్స్ ఉంది. మరి భరణి, దివ్య ఉన్నా కూడా ఆట మార్చుకుంటే ఆయన కూడా హౌస్‌లో ఉండే అవకాశం ఉంది. లేకపోతే మాత్రం ఆడియన్స్ అతన్ని కూడా ఎలిమినేట్ చేసేలా ఉన్నారు.